హాయ్ భువనేశ్వరి అండి. ఈ వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలు. నా వీడియోస్ని ఎంతో కొంతమంది చూస్తున్నారు. నా భావాల్ని పంచుకునేందుకు మీరందరూ చూస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉందండి. ముఖ్యంగా ఈరోజు కులం పేరుతో విద్య, ఉద్యోగాలని. అది ఎందుచేతనంటే కులమత భేదాలు లేకుండా కలిసిమెలిసి చదవాలి, కలిసిమెలిసి ఉండాలి అని పోరాడి తెచ్చిన భారతదేశం అండి ఇది. కానీ ఇప్పుడు అది ఎక్కువ వివక్షణ అనేది కనిపిస్తూ ఉంది. ఎట్లంటే ఈ విద్యని కులాల పేరుతో, మతాల పేరుతో వేరువేరుగా ప్రత్యేకంగా స్కూల్స్ అయినా కానివ్వండి, హాస్టల్స్ అయినా కానివ్వండి నడుపుతున్నామండి. నడపడానికి అవకాశాలు ఏర్పరిచి నడుపుతున్నారు ప్రభుత్వం. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఈ విధంగా కులాల పేరుతో కలిసిమెలిసి ఉండాలి అన్న భేదాన్ని అనే ఆలోచనని తెలియకుండానే పిల్లల్లో విషాన్ని నింపుతూ మన విద్యారూపంలో వాళ్ళ ఐకమత్యాన్ని పోగొడుతున్నామండి. పూర్వము ఉండుండొచ్చు, కులమత భేదాలు ఉన్నా కూడా అయినా కూడా పోరాడి అన్నీ సాధించారు. కానీ ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి అంటే ఇప్పుడు మన భారతదేశము అంతరిక్షానికి వెళ్ళొచ్చినా కూడా మన ఆలోచన మార్పులైతే ఏమాత్రం మార్పు లేదండి. ధనిక పేద ఉండొచ్చేమో కానీ ఈ కులాల పేరుతో విద్య ఏంటిదో, ఎందుచేతనంటే అన్ని కులాల్లో బీదవాళ్ళు ఉన్నారండి, అన్ని కులాల్లో ధనికులు ఉన్నారు. కానీ ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అది మనకు తెలుసు, ఎవరికి ఎంత ఎక్కువ అవకాశాలు దొరుకుతున్నాయో చాలామందికి తెలుసు. ఇంకా ఓసీ అంటే మనుషుల లిస్టులో లేనట్టే లెక్క. ఎందుకంటే వాళ్ళల్లో ఉద్దేశం ఏమంటే ఓసీలో బాగా డబ్బులు ఉన్నట్టు, ఇంకా పేదవాళ్ళే లేనట్టు ఇంకా భావిస్తూ ఉంది మన దేశం. కాదండి, టెక్నాలజీ బాగా పెరిగింది. ఇంకా మన భారతదేశం ముందుకు వెళ్ళాలంటే పేద ధనికని చూసి స్కిల్ దాని ప్రకారము ఉద్యోగాలైనా కానీ విద్య అయినా కానీ ఇస్తే బాగుంటుందండి. ఎందుకంటే ఒకరికి ఫీజు లేకుండా చదువుతూ ఉంటాడు, ఒక ఓసీ క్యాండిడేట్లు 3 పూట్ల అన్నానికి కూడా లేకుండా ఉంటాడండి. ఎందుకంటే మనకు ఉద్యోగాలు లేవు, సరి అయిన సంపాదన లేదు. ఆర్థిక వ్యవస్థ అన్ని కులాల్లో ఉందండి, అన్ని కులాల్లో ఉంది. ఈ కులానికి లేదు, ఆ కులానికి ఉందనేది ఏమీ లేదు, అందరికీ ఉన్నాయి సమస్యలు ఆర్థిక వ్యవస్థ. దాని ప్రకారము అందరికీ సమానంగా పేద ధనిక నిరుద్యోగ అవన్నీ చూసి ఇస్తే ఇంకా మన దేశం ముందుకెళ్తుందేమో అని నా ఆలోచన అండి. ఎందుకంటే విద్యార్థుల్లో చాలా తేడాని చూపిస్తున్నామండి, అది అందరికీ తెలుసు. ఒక కులంలో 100 మందికి ఫ్రీ అంటే ఇంకో కులంలో 10 మందికి ఫ్రీ, ఇంకో కులంలో అసలు లేనే లేదు, లిస్టులో లేనే లేదు. ఇవన్నీ మానసికంగా ఒక కులం అనేది ఇంకా ఎక్కువ బాధల్లో ఉంటారండి. కాబట్టి ఈ విధానము ఉండడం వల్ల విద్యార్థులు హెల్తీ ఆలోచనతో కలిసిమెలిసి ఉంటారన్నది రాబోయే రోజుల్లో కష్టమే అండి. ఎందుకంటే విడదీస్తున్నాము.
ఎస్సీ హాస్టల్ సపరేట్, ఎస్టీ హాస్టల్ సపరేట్. ఎందుకండి ఒకే కులము సపరేట్‌గా చదవాలని ఎక్కడన్నా ఉన్నదా? అందరు కలిసి చదివితే తప్ప. మనం ఇచ్చేది ఫ్రీనే గదా! మనం ఇచ్చేది ఫ్రీ అయినప్పుడు అన్ని కులాలు కలిసి చదివితే తప్ప. అందరికీ సమానంగా ఇస్తే తప్ప. సెపరేట్‌గా ఇవ్వడం వల్ల ఐకమత్యం లేకుండా ఉండకపోవచ్చును. మనం భారతదేశంలో మనం ఎంత ముందుకు నడుస్తున్నామో మనకందరికీ తెలుసండి. కాబట్టి ఎక్కడ వివక్ష చూపించినా విద్యలో మాత్రము, రిజర్వేషన్‌లలో మాత్రము బాగా ఆలోచించి సమానంగా చేస్తే చాలా తెలివిగల్లమై మన భారతదేశం ఇంకా ముందుకెళ్తాదనుకుంటున్నానండి. కాబట్టి ఇది ఎంతవరకు నా ఆలోచన కరెక్టు, తప్పు, ఒప్పనేది మీరు కామెంట్స్‌లో తెలుపగలరండి. థాంక్ యూ సో మచ్.